కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంత్ర ఆందోళనలో నమోదైన ఎఫ్ఐఆర్లను తొలగిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. శాంతియుత నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండవని స్పష్టం చేసింది. హింసపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఉద్యమకారులు హింసకు దిగారని తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నియామక పరీక్షలన్నీ రద్దు చేయడంతో తమ పరిస్థితి ఏంటని ఎంపికైన జార్ఖండ్ ఉద్యోగులు రోడ్డెక్కారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ గత నెల 20న ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న హింసపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. నాడు విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా దాడులు చేశారని, పోలీసులపై కూడా కొందరు నేరస్తులు విద్యార్థుల ముసుగులో దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల బలప్రయోగాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించింది. ఈ సందర్భంగా నాటి హింసపై సమగ్ర విచారణ జరిపేందుకు 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తితో పాటు ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారి సభ్యులుగా ఉంటారని సిజేఐ తెలిపారు. అన్ని పక్షాల వాదనలను నమోదు చేసి ఈ కమిటీ వరుసగా ఇచ్చే నివేదికల ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రజాందోళనల సమయంలో పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సిజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది విద్యార్థుల జీవితం, భవిష్యత్తుకు సంబంధించిన అంశం. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు శాంతియుత మార్గంలో నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంది. అయితే ఇలాంటి నిరసనల్లో నేరస్తులు చొరబడి హింసకు పాల్పడితే మాత్రం ఆ నేరస్తులను శిక్షించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. कोई मंत्री का सरकार में जो अभी है, कोई मंत्री अभी तक नहीं आया हम लोग से मिलने। मतलब सोच ले कितना दुर्भाग्यपूर्ण है झारखंड का। हम लोग यही मांग करते हैं जो भी एग्जाम हुआ पूरा परीक्षा के साथ होना चाहिए और टीडीपीएल एग्जाम जितना भी हुआ सारा रद्द होना चाहिए। अभय तिवारी वाला एग्जाम जितना सलिप्ता वाली है सारा रद्द होना चाहिए. జూలై 20న విద్యార్థులపై పోలీసులు తీవ్రమైన బల ప్రయోగం చేశారా లేదా అన్న దానిపై విచారణ జరుపుతుంది హై లెవెల్ కమిటీ. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థినులపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వస్తున్న విషయాన్ని కూడా ఈ కమిటీ విచారించనుంది. మరోవైపు విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు సూచించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని సిజేపీ ఆరోపించింది. ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తామని జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అయితే సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. దీప్కే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అని, ఆయన విద్యార్థి ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆప్ కార్యకర్త అయ్యుండి విద్యార్థి నాయకుడిగా చెలామణి అవడమేంటని నిలదీశారు. జెన్జీతో బీజేపీ పెద్దగా సాన్నిహిత్యం పెంచుకోవడం లేదన్న వాదనను కేంద్ర మంత్రి తోసిపుచ్చారు. తమ పార్టీ యువతను కలుసుకుంటోందని, వారి అభిప్రాయాలు తెలుసుకుంటోందని చెప్పారు. రాంచీలో విద్యార్థుల ఆందోళన దెబ్బకు 2014 నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలను రద్దు చేసింది ప్రభుత్వం. ఈ దెబ్బతో 2000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డట్లయింది. వారంతా రాంచీలో సెక్రటేరియట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వారాల తరబడి సాగిన విద్యార్థుల నిరసనలు ముగిశాయని ఊపిరి తీసుకునేలోపే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఇతరుల తప్పులకు తమను శిక్షించకూడదని చెప్పుకొచ్చారు ఉద్యోగులు. పరీక్షల్లో అవకతవకలను పరిష్కరించడానికి పరీక్షను రద్దు చేయడం సరైన మార్గమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంలో ప్రభుత్వం ఒక పక్షం వాదననే విన్నదని, తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. నిబంధనల ప్రకారమే నియామక ప్రక్రియ ద్వారా ఉద్యోగాల్లో చేరామని, తమను తొలగించలేరని తేల్చి చెప్పారు. తామంతా చట్టపరమైన మార్గాల ద్వారా పోరాటం కొనసాగిస్తామని, ఈ విషయంపై అంతిమ నిర్ణయం కోర్టు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.